ఈదురుగాలులతో కూడిన వాన రాత్రి, మెరుపులు గర్జనలు. ఒంటరిగా ఉన్నాడు ఒక వ్యక్తి, కళ్ళల్లో దిగులుతో. రికార్డర్ ఆన్ చేసి మాట్లాడాడు. నేను ఇక కొనసాగలేను. వీడ్కోలు. తుపాకీ శబ్దం. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. చేతిలో తుపాకీ, పక్కనే టేప్ ప్లేయర్. టేప్ను ప్లే చేయగా సందేశం, చివర్లో తుపాకీ శబ్దం. అందరూ ఆత్మహత్యగా భావించారు, డిటెక్టివ్ రాయ్ తప్ప. టేప్ను ఎవరు రివైండ్ చేశారు అనే ప్రశ్నతో తలకిందలయ్యింది కేసు. చనిపోయిన వాడైతే టేప్ను రివైండ్ చేయలేడు, కాబట్టి ఇది ఆత్మహత్య కాదు. ఇది కేవలం హత్య కాదు, ఖచ్చితంగా ప్లాన్ చేసిన మాయ. తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని అనుకుంటే మరి టేప్ను ఎవరు రివైండ్ చేశారు? ఈ చిక్కుల ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి.